చూడండి మామయ్య, మీరింతలా కోప్పడకూడదు. రిలాక్స్ అవ్వండి. మీరు రోజు యోగా చేస్తున్నారుగా, నాకు నేర్పించండి. మీలాగా ఎప్పుడూ యంగ్గా ఫిట్గా ఉండాలనుకుంటున్నాను. అలాగే కొడలా. చెప్పండి. ఇప్పుడు ఇలా నిలబడు. చేతులెత్తు, బాగా ఎత్తు. ఇప్పుడు బాగుందా? స్ట్రెచ్ చేయగలుగుతున్నా. మొత్తం ఇక్కడంతా స్ట్రెచ్ చేయాలి. వెరీ గుడ్, అలాగే చెయ్యి. ఇప్పుడు రెండోసారి చెయ్యి. మావయ్య, విపుల్ అక్కడి నుంచి మన ఇద్దరిని ఎలా చూస్తున్నాడో చూడండి. అరే వాడికి అసూయ. అసూయ మాత్రం కాదు, ఆయన మనల్ని అపార్థం చేసుకున్నాడు. మీకు తెలుసా, విపుల్ ఏమనుకుంటున్నాడంటే మన ఇద్దరికి మధ్య ఏ అది నిజం కాదా? మావయ్య, మీరు తమాషా చేస్తున్నారు. ఎవరు ఎవరు ఎవరది? ఎవరు ఎవరది? అరే అందరూ ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారా? ఏమైంది? అరే ఏమైందో చెప్పండి. ఎవరో నన్ను తలగడ పెట్టి నొక్కి చంపడానికి చూశారు. అందరూ ఎక్కడ పోయారు? బయటికి రండి. ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కడో ఉండాలి, చూడండి. మామయ్య, మామయ్య, ఏమైంది మీకు? ఏమైంది? నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, వీడే వీడే ఉంటాడు. నేనా? అరే నేను గదిలో నిద్రపోతున్నాను. కాదురా, నువ్వే. అరే ఏం మాట్లాడుతున్నారు? విపుల్ చెడ్డవాడే, కానీ మిమ్మల్ని చంపేంతవాడు కాదు. నువ్వు నోరు మూయవే. నీ పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించకు. వీళ్ళే. మామయ్య, నేను చెప్పేది వినండి. మీరు కాస్త కామ్ డౌన్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి. చూడండి, మనం వెతుకుదాం, ఎవరైనా కనిపెడదాం. పదండి. నేను కనిపెడతాను, వాళ్ళెవరో నేను కనిపెడతాను. చూసి మెల్లగా. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. పదండి. ఒకవేళ వాడి చేసి ఉంటాడా? బయటికి రా. నేను చెప్పానుగా వెయిట్ చేయమని. బయట వెయిట్ చేయి, వస్తాను. వెయిట్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు నువ్వు? నేను నీకు చెప్పాను కదా, నేను డబ్బు ఇస్తాను అంటే ఇస్తాను. తీసుకో. ఇంట్లో వాళ్ళు మెలకుగా ఉన్నారు. అది నా ప్రాబ్లం కాదు సార్. పోలీసులకి ఈ విషయం తెలిస్తే అప్పుడవుతుంది సార్ ప్రాబ్లం అంతా. అది మీరు మీ ఫ్రెండ్ని మర్డర్ చేసి తన డబ్బు తీసుకొని మీరు ఇక్కడికి వచ్చారనే. డబ్బు ఇచ్చాను కదా, గెట్ లాస్ట్. అగో, నువ్వు తప్పులు చేయడమే కాకుండా హత్య కూడా చేస్తావా? ఏమంటున్నావు? ఏమంటున్నానంటే, నువ్వు చేసిన నేరాన్ని దాచడానికి బయట వ్యక్తికి అంత డబ్బులు ఇచ్చావు. స్వయంగా నేనే చూశాను. సరే, ఎంత డబ్బు కావాలో అంతా నీకు ఇస్తాను, కానీ నోరు మూసుకోనుండు. నువ్వేమనుకుంటున్నావు? డబ్బులిచ్చి అందరినీ కొనేద్దామనా? నేరస్తుని మన ఇంట్లో దాచితే మనకే ప్రమాదం జరుగుతుంది. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను. ఆగరా. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను. నాకేం ఆగరా. అలాగా? అయితే సరే, నేను ఇప్పుడే అందరినీ లేపి అమ్మకి నిజం చెప్పేస్తాను. రే ఆగరా. ఆగమంటుంటే. వద్దురా.
వీడు చచ్చిపోయాడు. మాన్సి, విపుల్ ష్, 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 ష్. విపుల్ ఏమైంది? విపుల్ ఏమైంది? నేను చెప్పాను కదా ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారని. వాడు వీడే, అది విప్పులే. నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేశాను, కానీ తెలియక కొట్టేటప్పుడు వాడు చచ్చిపోయాడు. అయితే మావయ్య నేను విడో అయిపోయానా? అరే నీ విధవరాలు గోల నాపు, ముందు ఈయన ఎక్కడైనా దాచాలి. పద, ఏమంటున్నారు? సూట్ కేసులో పెట్టు. పద పద. ఓపెన్ చేయి. రక్తాన్ని క్లీన్ చేయి, త్వరగా త్వరగా. ఎవరో వస్తున్నారు. పద పద, అటు పద, అటు పద. దా దా దా, ఇట్రా ఇట్రా. ఒక నేరాన్ని దాయడానికి ఇంకో నేరం చేశాడు రవీందర్. దీనివల్ల పాపం విపుల్ తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. మాన్సీ కూడా ఇప్పుడు ఈ నేరంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది. తన అత్యాశ వల్ల తన కంటికి ఏది కనిపించలేదు. రవీందర్ మాన్సీ చేసిన నేరం బయటపడుతుందా? పాపం అమాయకుడు విపుల్కి న్యాయం దక్కుద్దా? లోపల పెట్టు. ఏంటి టీ తాగుతున్నారా? చూడు, నీకు నాకు డివోర్స్. డైవోర్స్? బాగా చదువుకొని సంతకాలు పెట్టు. ఎంత త్వరగా ఈ ఫార్మాలిటీస్ పూర్తి అయితే అంత త్వరగా నీకు నాకు సంబంధం కట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా ఎలా మా అమ్మకి డైవర్స్ ఇస్తారు? చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. మీరు సిగ్గుపడాలి మావయ్య. ఈ వయసులో ఎవరైనా ఇలా మాట్లాడతారా? డైవోర్స్? కానీ ఎందుకు? ఎందుకు? అత్తయ్య, అత్తయ్య, మీరు కంట్రోల్ చేసుకోండి. సునీత, ఇకపై నేను నీకు మామగారిని కాదు, మావయ్య అని పిలవద్దు.
అలా ఎలా మా అమ్మకు నువ్వు డైవర్స్ ఇస్తావు? ఆ? మా అమ్మ అసలు నీకేం చేయలేదు, డివోర్స్ ఇస్తావా? ఏమండి ఆ? అలా ఎలా డైవర్స్ ఇస్తావు? వదలండి. ఛే! వదిలే. అమ్మని చూసుకో. విపుల్ మావయ్య, విపుల్ కనిపించట్లేదు, ఎక్కడని కూడా తెలియట్లేదు. రాత్రి నీ దగ్గరే ఉన్నాడు కదా. రాత్రి నాతోనే ఉన్నారు. నేను రూమ్కి వెళ్ళి ఆయన దగ్గర అడిగాను, మావయ్యని చంపాలని చూశారని అడిగినందుకు నా మీద కోప్పడ్డారు. తర్వాత తెలియలేదు, లేచి అక్కడికో వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్తావా? నేను పొద్దునే వచ్చేస్తారని అనుకున్నాను. అప్పటి నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా లేరు. నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. రోహిత్, నువ్వు విపుల్ను చూసావా? లేవండి అత్తయ్య, ఏమైంది మీకు? అమ్మా అమ్మా, త్వరగా ఏదో ఒకటి చేయండి. చూసావు కదా నీ వల్ల ఏం జరుగుతుందో. ఇప్పుడు విపుల్ కనబడలేదు. ఇంకా అమ్మా, మావయ్య, నాకు తెలిసి మీరు అత్తయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. నేను విపుల్ని వెతుకుతాను, ఆయన ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. అమ్మా లెగు, అమ్మా లెగు. జాగ్రత్త అండి, జాగ్రత్త. రావే నా బంగారు. ఏం చేస్తున్నారు మావయ్య? ఇక నువ్వు ఒక విధవరాలివి, నేను యువకుణ్ణి. అదే నిజమే, కానీ మీరు నిదానంగా ఉండండి, అప్పుడే ఫలితం దక్కుతుంది. గాజులు విప్పడం కూడా మర్చిపోయాను. ఇప్పుడు విప్పేయ్. ఏమైంది? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. విపుల్ బయటికి వెళ్ళిపోయాడంటే, కానీ విపుల్ పెట్టుకున్న ఉంగరం ఆ బండి కింద నాకెలా దొరికింది? కానీ ఒక విషయం, కానీ ఇది యూస్ఫుల్ అవుతుందో లేదో తెలీదు. నిన్న రాత్రి ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి విపుల్ని ఏమైనా చేసుంటారా? వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ? ఛే, ఫోన్ కూడా తీయట్లేదు. రా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం. వాళ్ళిద్దరు ఎక్కడ కనబట్టలేదు. ఎక్కడా లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి నేనేటో చూపిస్తాను. ఇద్దరు ఎక్కువ చేస్తున్నారు. ఇకపైన ఉంటుంది నిజమైన ఆటేంటో. వచ్చేసాను. ఎందుకు ఇంత దూరంగా నిలబడ్డావు? దగ్గరికి రా. మావయ్య, అంటే మీరు చాలా నాటి, వదలండి. హ? చాలా కష్టపడితే నాకు దొరికావు, ఇక నిన్ను వదులుతానా ఏంటి?